హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన బ్యూటిఫుల్ స్నాక్ అండ్ అందరికి ఇష్టమైన స్నాక్ ఏంటో తెలుసా? గోధుమ పిండి. అప్పటికప్పుడు ఈజీగా తొందరగా ఏదైనా అయిపోవాలంటే టిఫిన్ అది గోధుమ పిండి. అండ్ గోధుమ పిండితో పాటు మనకి కాల్షియం అధికంగా ఉండే పౌడర్ ఏంటో తెలుసా? ఎనీ గెసెస్? రాగి పిండి. సో రాగి పిండి గోధుమ పిండి కలపడం వల్ల ఈ కలర్ వచ్చిందనమాట, ఈ టెక్స్చర్. సో గోధుమ పిండి రాగి పిండి మంచిగా జల్లించేసుకుని కొంచెం లైట్గా నీళ్లు పోసుకుని కలుపుకోవాలన్నమాట. చేత్తోనే కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా మంచిగా వస్తుంది, ఇట్లా బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట. అండ్ ఈ పెనం కూడా కొత్త పెనము. దీనికి సీజనింగ్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి, మీరు చూసుకోండి వెళ్ళి. సో ఈజీగా వచ్చేస్తుందండి, అసలు ఏమి అవసరం లేదు దీనికి. అండ్ మనకి ఈ పిండి మనం హ్యాపీగా ఈ 2 పిండిలు సరిపోతాయి, ఇంకా ఈజీగా వేసేసుకోవచ్చు. చపాతీ లాగానే ఉంటుంది, తక్కువ ఆయిల్ పడుతుంది, అసలు మనకి ఇబ్బందే లేదు. ఆల్రెడీ నేను ఒకటి అయితే వేసేసాను, ఇది అచ్చం చపాతీ లాగానే వస్తుంది. సో మనం చేత్తో ఒత్తుకోకుండా డైరెక్ట్గా అట్టులాగా వేసేసుకుంటే ఇట్లా బ్యూటిఫుల్గా వస్తుంది. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కాబట్టి అంత డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ 2 కలిపేసుకుని అండ్ దాంట్లో కొంచెం నేను బొంబాయి రవ్వ వేసాను. బొంబాయి రవ్వ వేస్తే ఏంటంటే క్రిస్పీగా బాగుంటుంది. సో ఉప్పు కూడా వేసేసి కొంచెం లైక్ దోశ పిండిలో మరీ వాటరీ కాకుండా మరీ కొంచెం పిండి అంటే అట్టులాగా వేసుకునేటట్టు వేసుకుంటే ఈ అట్టు రెడీ. వా, సూపర్బ్. సో మీరు కూడా ఇట్లానే చేసుకుని నాకు చెప్పేయండి. అంతవరకు మరి ఒక బ్యూటిఫుల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.